శివాయ గురవే నమః. జ్ఞానక్షమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. తంత్రంలోని ఆయుర్వేదంలోని చాలా ఎక్కువగా వాడేటువంటి గురువింద గింజలు అని అంటాం కదా. ఈరోజు మనం ఈ యొక్క గురువింద గింజలతో మనం చేయగలిగేటువంటి అనేకమైన ప్రక్రియలు ప్రయోగాల గురించి తెలుసుకుందాం. కొన్ని అందులో ఎటువంటివి ఏంటంటే, శత్రువుని ఎంతటి శత్రువైనా కూడా మీకు హాని తలపెట్టాలి అని ఆలోచిస్తున్నటువంటి వాడు కూడా మీ పట్ల స్నేహపూర్వకంగా సన్నిహితంగా మంచి భావనగా అతను మారుతాడు. అంతేకాకుండా అఖండమైన ధనము ఐశ్వర్యము ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు కనుక ఎదురవుతున్నట్లయితే కనుక వాటి నుంచి నివారణ అవుతారు. అలాగే మీ యొక్క దేహము అంతా కూడా సంరక్షించబడటానికి, అంటే ఎలాంటి నరఘోష దిష్టి ఇవేమీ కూడా తగలకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవటానికి, ఎటువంటి హాని కూడా తలపెట్టకుండా ఉండటానికి, అలాగే ఏవైనా కూడా వివాహానికి సంబంధించినటువంటి పనులు అవ్వలేకపోతున్నా, లేకపోతే అంతేకాకుండా ఏదైనా కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా కూడా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ముఖ్యమైనటువంటి పనులకి మీరు వెళ్తున్నారు, లేకపోతే మాట్లాడడానికి వెళ్తున్నారు, ఏదన్నా కూడా నిర్ణయం తీసుకోవడానికి వెళ్తున్నారు, ఖచ్చితంగా అది మీకు లాభసాటిగా ఉండి అందులో విజయం సాధించేటువంటి విధంగా అనేకమైన ప్రక్రియలు ఈరోజు మనం గురువింద గింజలతో తెలుసుకుందాం. అయితే ఏమేమి కావాలి మనకి ఏంటంటే, ఈ యొక్క గురువింద గింజలు 3 రకాలు ఉంటాయి. నలుపు, ఎరుపు, తెలుపు. ఈ యొక్క 3 గురువింద గింజల యొక్క అవసరము కూడా మనకి పడుతుంది. ఒకవేళ ఈ యొక్క గురువింద గింజల గురించి తెలియకపోతే కనుక ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. ఇవి ఎరుపు, తెలుపు, నలుపు ఈ యొక్క గురువింద గింజలు అనమాట. మనకి చాలా అరుదుగా ఇక్కడికైతే మాకు పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తూ ఉంటాయి. మీరు ఉన్నటువంటి ప్రాంతంలో లభించట్లేదు అంటే ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక ప్రక్రియల విషయానికి వెళ్ళిపోదాం. మొట్టమొదటిది లక్ష్మీ ప్రాప్తి కోసము. దీనికి ఏం చేస్తారు అంటే 11 తెలుపు గురువింద గింజలు తీసుకోండి, అలాగే 11 ఎరుపు గురువింద గింజలు తీసుకోండి. ఈ యొక్క 11 ఈ యొక్క 2 రకాల యొక్క గురువింద గింజలు కూడా తీసుకొని ఒక ఎరుపు గుడ్డలోని మూట కట్టేసేయండి. ఎరుపు గుడ్డలో మూట కట్టేసిన తర్వాత మీరు ఎక్కడైతే ధనాన్ని దాస్తున్నారో అక్కడ ఉంచుకోవాల్సి ఉంటుంది. బీరువా అయితే బీరువా, క్యాష్ బాక్స్ అయితే క్యాష్ బాక్స్, లేకపోతే ఇందులో బ్యాగ్లో దాస్తున్నా, పెట్టిలో దాస్తున్నా, ఎక్కడైతే మీరు ధనం బంగారం అంతా కూడా పెట్టుకుంటున్నారో అందులో ఉంచుకోండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే గనుక విపరీతంగా ధనం అనేటువంటిది నిలవటము, ఇంకా కూడా ధన ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇంకా కూడా లాభసాటిగా తయారవుతుంది. ఆర్థికపరమైన సమస్యలు ఏమన్నా కూడా ఉంటే అవన్నీ కూడా పోగా ఇంకా కూడా ధన ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎటువంటి మంత్రాలు ఏమీ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంకా చెప్పబోయేటువంటి అన్నిటికీ కూడా కేవలం ఈ యొక్క గింజల సహాయంతో మీరు అనేకమైన ప్రక్రియలు చేయొచ్చు. అయితే మొట్టమొదటి నేను చెప్పుకున్నాను కదా, ఈ యొక్క లక్ష్మీ ప్రాప్తికి ఏ రోజైనా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా ఏ రోజు ఏ కాలంలోనైనా కూడా చేయొచ్చు, ఏమీ కూడా పర్వాలేదు. తర్వాత సక్సెస్, ఏదైనా కూడా ఒక పనిలో విజయం సాధించటానికి మళ్ళీ ముందు ప్రక్రియల్లాగే 11 తెలుపు గురువింద గింజలు, 11 ఎరుపు గురువింద గింజలు, ఈ 2 కూడా కలగలిపి ఒక ఎరుపు గుడ్డలోని మూట కట్టేసి మీ యొక్క పర్సులోనో మీ యొక్క పాకెట్లోనో పెట్టుకుని మీరు వెళ్ళండి. అంటే ఒక ఇంటర్వ్యూకో లేకపోతే ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి పని అది మీకు తీరాలి, అది మీకు విజయం అనేటువంటిది మీరు సాధించాలి, అందులో ఉత్తీర్ణత చెందాలి అని అనుకుంటే కనుక మీ యొక్క బ్యాగ్లోనో పర్సులోనో పాకెట్లోనో అది పెట్టుకుని మీరు ఆ యొక్క పనికి మాట్లాడటానికో ఆ యొక్క పని కోసము మీరు వెళ్ళినట్లయితే కనుక విజయం సాధిస్తారు. చాలా పాజిటివ్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుందన్నమాట. తర్వాత మీ యొక్క కుటుంబంలో సఖ్యత లేదనుకోండి, విపరీతమైన మనస్పర్ధలు, గొడవలు, చికాకులు, కొట్లాట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకోండి, తెలుపు గురువింద గింజలు ఒక 6, నలుపు గురువింద గింజలు ఒక 6, ఎరుపు గురువింద గింజలు ఒక 6, అలాగే లవంగాలు ఒక 6, అలాగే కరక్కాయలు ఒక 6, ఇవన్నీ కూడా కలగలిపి ఒక పసుపు గుడ్డలో మూట కట్టి ఏదో ఒక మూలన ఇంట్లో ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసి దీన్ని ఉంచుకున్నట్లయితే కనుక మీ యొక్క కుటుంబంలో అనవసరమైన గొడవలు, అరుపులు, దెబ్బలాటలు, చికాకులు ఇవన్నీ కూడా, కోపతాపాలు ఇవన్నీ కూడా తగ్గి ప్రశాంతతమైనటువంటి వాతావరణంగా ఉంటుందన్నమాట. ఇల్లంతా కూడా ప్రేమమయంగా క్రమంగా మారుతుంది. కాస్తలో కాస్త మరీ తీవ్రంగా ఉన్నట్లయితే క్రమంగా అవన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇది ఏర్పరుస్తుంది. ఇప్పుడు తదుపరి ప్రక్రియ ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు ఎవరైనా కూడా మీ మెట్ల ఏదైనా కూడా విపరీతమైన నరధిష్టి ఉంది, లేకపోతే నరఘోష ఉంది, మీ పట్ల పడి ఏడవటం అనేటువంటిది చాలా అధికంగా చాలా ఎక్కువగా ఉంది, లేకపోతే మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నాయనుకోండి, మిమ్మల్ని హామీ పంచాల మీకు హామీ చెయ్యాలనో, మిమ్మల్ని అవమానపరచాలనో, మిమ్మల్ని ఈ విధంగా శత్రు బాధలు అధికంగా ఉన్నట్లయితే గనుక మీరు ఏం చేస్తారు అంటే ఒక 10 ఎరుపు గురువింద గింజలు, ఒక 10 తెల్ల గురువింద గింజలు, ఈ 2 కూడా ఒక ఎరుపు గుడ్డలో మూట కట్టి ఉంచి ఎల్లవేళలా
కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. మీ యొక్క పాకెట్లోనో, పర్సులోనో, బ్యాగ్లోనో ఎల్లవెల్లలా కూడా మీతో క్యారీ చేయాలి. మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఎటువంటి నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఏమీ కూడా తగలకపోవటమే కాకుండా ఎంతటి శత్రువులైనా కూడా మీకు ఏ విధమైనటువంటి హామీ చేయాలనుకున్నా, అవమానపరచాలని అనుకున్నా వాళ్ళు విజయం సాధించలేరన్నమాట. కాబట్టి మీరు సురక్షితంగా ఉంటారు. తదుపరి ప్రక్రియ. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరైనా కూడా శత్రువులు ఉన్నట్లయితే కనుక వాళ్ళు మీ పట్ల సన్నిహితంగా, స్నేహపూర్వకంగా మళ్ళీ కూడా తిరిగి మారాలి. ఏదో మనస్పర్ధలో గొడవల చేతన వాళ్ళు శత్రువులుగా మారిపోయినా సరే, లేకపోతే మొట్టమొదటి నుంచి శత్రువులుగానే ఉన్నారు అని అంటే కనుక వాళ్ళు మీ పట్ల స్నేహపూర్వకంగా, సన్నిహితంగా మారాలి అని అంటే 11 నలుపు గురువింద గింజలు తీసుకోవాలి. 11 నలుపు గురువింద గింజలు తీసుకుని ఏదైనా కూడా నది తీరానికో, సముద్ర తీరాని దగ్గరకో వెళ్ళి ఈ 11 నలుపు గురువింద గింజలు కూడా చేతిలో పట్టుకుని ఆ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరుని మీ పట్ల సన్నిహితంగా మారాలి, స్నేహపూర్వకంగా మారాలి, వాళ్ళు మీ పట్ల చాలా చక్కగా ఉండాలి, అభిమానపూర్వకంగా మారాలి అని చెప్పి ఆ భావనతో వాళ్ళ యొక్క పేరు కనీసం ఒక 27 సార్లు తలుచుకోండి. తలుచుకున్న దాని తర్వాత ఈ మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క 11 నలుపు గురువింద గింజలు కూడా ఇక సముద్రంలోనో, నదీ తీరంలోనో విసిరేసేయండి. ఈ విధంగా చేయటం వలన క్రమంగా ఆ యొక్క వ్యక్తి మీ పట్ల ప్రవర్తించేటువంటి విధానం అనేటువంటిది మారుతుంది. స్నేహపూర్వకంగా చక్కటి విధానంగా మారుతాడనమాట. ఇప్పుడు ఎవరికైనా కూడా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి అనుకోండి. 11 ఎరుపు గురువింద గింజలు, అలాగే 11 తెల్ల గురువింద గింజలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఒక ఎరుపు గుడ్డలో మూట కట్టేయవలసి ఉంటుంది. ఇప్పుడు వివాహానికి సంబంధించిన విషయాల కోసం మీరు మాట్లాడటానికి వెళ్ళాలి అని అనుకుంటున్నా, అంటే ఒక బ్రోకర్ని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే పెళ్లి సంబంధానికి కలవడానికి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఎవరినైనా కూడా మీట్ అవ్వడానికి మీరు వెళ్తున్నట్లయితే కనుక వాటిల్లో విజయం సాధించి అది పెళ్లి అనేటువంటిది నిశ్చయమై కుదరటం కోసం ఈ యొక్క మూటను మీ యొక్క వెంట పెట్టుకుని వెళ్ళండి. ఈ విధంగా చేసినట్లయితే వివాహానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికో, చర్చించడానికో, పెళ్లి చూపులకో దేనికైనా కూడా వెళ్తున్నట్లయితే కనుక ఇది తీసుకుని వెళ్ళినట్లయితే మీరు విజయం సాధిస్తారు. ఇప్పుడు మీకు దీంట్లో ఏదైతే అవసరం అనేటువంటిది ఉందో ఆ విధంగా గురువింద గింజలు తెచ్చుకొని అది మీరు ఉపయోగించి వాడుకోవచ్చు. తప్పకుండా మంచి శుభ ఫలితం అయితే ఉంటుంది. మొట్టమొదట నమ్మండి. నమ్మకం అనేటువంటిది ఉండాలి. నిజంగా ఈ విధంగా చేసినంత మాత్రం జరిగిపోతుందా, జరగదేమో, ఈ విధంగా ఎందుకు అవుతుంది, అయితే మంచిదే, అసలు అవుతుందో లేదో ఎవరికి తెలుసు, ఉట్టినే చేసి చూద్దాం పోనీ అయితే మంచిదే కదా, ఇలాంటి భావనలతో చేస్తే అందరికీ కూడా జరగవు. మీరు గమనించే ఉండుంటారు, ఒక 10 మంది ఒక రకమైనటువంటి పరిహారం చేశారనుకోండి, 10 మందికి కూడా శుభ ఫలితం అనేటువంటిది కలగదు. ఎందుకు కలగదు? కొంతమంది కలుగుతుంది, కొంతమందికి జరగదు. ఎందుకు జరగదు అని అంటే వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. మీరు ఎంతైతే నమ్ముతారో, మీ యొక్క మనసు బుద్ధితో ఎంతైతే నమ్మి చేస్తారో ఆ యొక్క నమ్మకం నుంచి ఒక శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. ఖచ్చితంగా పని అయితే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.